రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మనం చూసుకుంటే అయితే లింగనపేట లో లెవెల్ అంతే దాదాపు 30 సంవత్సరాల క్రితం, అంటే 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం ఏవి మాదిరిగా ఉండినో అదే మాదిరిగా ఇగో నడుచుకుంటూ పోతురు వాగులోకి వెళ్ళి. ఇగో ఆయనంగొక్క ఆయన వస్తుండు, ఈయనంగొక్క ఆయన వస్తుండు అక్కడికి వెళ్ళి. ఇగో మనం రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నాం అనుకున్నాం, కానీ ఇట్లా వెనకడిగేసి ఇగో ఇటువంటి పరిస్థితి వచ్చి మళ్ళీ వెనకటి కాలంకు నడుచుకుంటానే ఈ లింగనపేట గంభీరావుపేట 40 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాం అదే మాదిరిగా అయ్యాల 2024లో కూడా నడుచుకుంటూ వస్తుండ్రు. ఇక బండి ఇక్కడ ఆపిండ్రు, అక్కడికైనా బండి ఆపి ఇటు వస్తున్నాడు. ఆటోలు బంద్ అయినాయి, కార్లు బంద్ అయినాయి, జీబులు బంద్ అయినాయి, బస్సులు బంద్ అయినాయి, స్కూటర్లు బంద్ అయినాయి, మోటార్లు బంద్ అయినాయి, బైకులు బంద్ అయినాయి, సైకిళ్ళు బంద్ అయినాయి. ఇక మరి ఏమున్నదంటే కాలినడక పాదయాత్ర, లింగనపేట వాగులో నుండి పాదయాత్ర పరిస్థితి 2024లో పరిస్థితి. అరబ్ దేశంలో ఎండలో నడుచుకుంటూ పోయినట్టే అనిపిస్తుంది ఇటువంటి పరిస్థితి. ఇక్కడికి వెళ్ళి మరి ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు, మరి అడుగుదాం, తెలుసుకుందాం అసలు ఎందుకు మరి వాగులోకి వెళ్ళి ఎందుకు వచ్చిండు, మరి ఇట్లా నడుచుకుంటూ రావాల్సిన కారణం ఏమొచ్చింది. ఏ ఊరన్నా? లింగనపేట. మరి ఏంది గట్ల నడుచుకుంటూ వస్తున్నావు? పెట్రోల్ గురించి వస్తున్నావు. పెట్రోల్ గురించి బండి ఏడాపిను? బండి అవతల గడ్డకు పెట్టి నడిచి వస్తున్నా. అంటే మరి ఇప్పుడు అందరు బండ్లు అటు కొత్తపల్లి, కోలమద్ది, అటు మలరేపేట నుంచి అన్నంగా వస్తారు కదా, మరి అట్లా రాకపోయాను. ఇక్కడ బండి పెట్టి ఇక్కడ వస్తున్నా, పెట్రోల్ లేక అక్కడ నుంచి తిరిగి రావాలంటే టైం పడుతుంది. ఇక్కడ దాటి వస్తున్నా పెట్రోల్ గురించి నడుచుకుంటూ వచ్చిన. ఇప్పుడు అందులోకి నడవస్తుందా? అన్ని రౌతులు మెల్లగా అవస్థతోని నడిచి వస్తున్నా. అవస్థ బట్టి. మరి ఇక్కడ ఒక బిర్జీ ఉండే కదా, పాత బిర్జీ, మరి ఆ పాత బిర్జీ ఏమైంది? పాత బిర్జీ కూలగొట్టిండ్రు. పాత బిర్జీ ఉండంగా కొత్త బిర్జీ స్టార్ట్ చేయాలి. ఎక్కడైనా కొత్త బిర్జీ స్టార్ట్ చేసేది, పాత బిర్జీ వదిలేసి కొత్త బిర్జీ స్టార్ట్ చేస్తారు ఎక్కడైనా. ఇక్కడ పాత బిర్జీని కూలగొట్టి పని మొదలు పెట్టిండ్రు. 6 నెలలు దాటిపోయింది, ఇప్పటి వరకు ఏమీ కాలేదు, మొదలు కూడా కాలేదు. ఇప్పటి వరకు మాకు అవస్థలు బాగా అవుతున్నాయి. మరి అంటే మొరో మొత్తుకొని వార్తల మీద వార్తలు వచ్చినా మరి వార్తలు చూసినా కానీ పట్టించుకోలే అధికారులు. పట్టించుకుంటలేరు. మొన్న ఒక 2-3 రోజుల క్రితం కలెక్టర్ వచ్చి కూడా తొందరగా మట్టి రోడ్డు అన్న స్టార్ట్ చేయండి అని చెప్పి అన్నా కానీ ఇప్పటి వరకు ఎవరు అధికారులు పట్టించుకోలేరు. అంటే కలెక్టర్ చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. అంటే ఇప్పుడు మండలాధికారి చెప్పినా కానీ ఏదో అనుకోవచ్చు, కానీ జిల్లా కలెక్టర్ వచ్చినా పట్టించుకుంటలేరు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాం ప్రభుత్వానికి ఈ విషయాన్ని బట్టి? జనాలు ఈ టైం దాటిందంటే ఎక్కడ పడి ఏమైతే ఏమైనా నిలబొట్టుకుంటారో సత్తరో కూడా తెలియని పరిస్థితి. మరి మొన్న వచ్చింది కదా, ఈ రోజు శనివారం మొదలు పెట్టారు. కలెక్టర్ సాబ్ చెప్పారు కదా, ఒక పై అధికారి చెప్పినప్పుడు ఇంకా మేము అంతకంటే ఇంకేం చేయలేము కదా. 5 రోజులు టైం ఇచ్చిండట కలెక్టర్ గారు 5 రోజులు టైం ఇస్తే ఈయన వారం రోజులు అడిగిండట. వారం రోజులు దగ్గరికి వచ్చిందంటే మొదలేదు, మోక్షం లేదు. అంటే ఇప్పుడు అలా పడితే ఏమైనా ప్రాబ్లం ఏదైనా అయినా కానీ కూడా ఎట్లా అంటే కాల్జీలు ఇరిగినా అని కూడా అవస్థలు అయితే అంటున్నావు. ఇగో ఇప్పుడు అవ్వ కూడా ఒక బాపు కూడా మరి నడుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఎటు పోవాలి బాపు? లింగనపేటకు. అంతేనా? నేను 5 రూపాయల కనీళ్ళు పోసిన సార్. ఆ రోడ్డు ఉంచి ఈ రోడ్డు ఇట్లా కడితే ఏమో. నేను 20 ఏళ్ళ పిల్లగానప్పుడు ఆ కడిలో అక్కడికి మోసుకొచ్చా ఈ కనీళ్ళు. అంటే బిర్జికి పాత బిర్జీ ఉంచి కొత్త బిర్జీ స్టార్ట్ చేయాలి, కానీ ఎంత ఇబ్బంది అంటే ఇప్పుడు ఎంత ఇబ్బంది సార్. ఈ బిర్జీ నువ్వు కట్టినావా? కట్టిన 5 రూపాయల కూలి. అప్పుడు 5 రూపాయల కూలీలో కట్టి మరి ఇప్పుడు ఇగో ఇది గోస.
అంటే ఆ బిర్జి కట్టినావు కష్టపడి, ఇప్పుడు ఈ బిర్జి కోసం ఈ బిర్జి మీకే నడిచిపోతున్నావు. ఈ వీడికి మంచిగా కుక్కలకెళ్ళి రౌతులకెళ్ళి నీళ్ళకెళ్ళి నడిచిపోయే అవకాశం వచ్చింది. ఎండాకాలం సార్ అప్పుడు ఇగో ఇట్లా సారే నీళ్ళు తాగితే ఇది లేదా అక్కడ చెట్లు లేవా అక్కడ నుంచి పోసినాం. నాకు వచ్చినప్పుడు ఇది ఇప్పుడు అది పాతదే ఉండే, ఇది గుంజుకోపోతే బస్సులు రాకపోవా, మేము నడిచిపోయే కాలం. ఇప్పుడు మేము ఆడికి నడిచేస్తున్నాం, తుర్కపల్లె నుంచి దాని అవతల నుంచి నడిచేస్తున్నాం. ఎవరు ఆపుతలేరు, బస్సులు అటు పోతలేవు అటు పోతలేవు. ఇది పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరపేట మండల కేంద్రంలోని ఈ గ్రామ పరిస్థితి. అంటే పక్కన ఉన్న గ్రామాలు ముస్తాబాద్ దాకా వెళ్ళాలన్న తిప్పలే, ఇటు కామారెడ్డి పోవాలన్న తిప్పలే, ఇటు ఎక్కడైనా తిప్పలే అవుతుంది. మరి అవ్వా బాపు నడుచుకుంటూ పోతున్నారు, అలా అడ్డం పడ్డా కానీ కూడా అంటే వాళ్ళకు వాళ్ళే మాకు మేమే అంటున్నారు. మీ బాధలు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం కాదు సార్, ఇప్పుడు మేము ఏడన్నా పడి మాకు ఎట్లయినా మంచిగా దీనికి మట్టి పోసే పైతురం అన్నది ఇది ఇప్పుడు మందం దయచేసి ఒక బియ్యంకు పెట్టే సలాకనేనా సలాక చెప్పండి. సలాక సలాక ఒక బియ్యంకు పెడతారా? అవును, ఇది కూడా ఏ అధికారి కూడా పట్టించుకుంటే లేదంటే బియ్యం అంటారా? అది ఒక బిర్జికి పెట్టవలసిన సలాక అయినా అది 8 mm సలాక పెట్టింది. 8 mm సలాక పెట్టింది. మొత్తం అది ఆపుతుంది. అది అంటే కడతాము పోతాము, మీరు కూలుండ్రి సాగుండ్రి ఏమన్నా కానీ అన్నట్టు డబ్బులు తెంగిపోతాం ఇక అది ఎటైనా కానీ కూలేని పోని కొట్టుకోపోయి 8 mm సలాక సార్, సలాక వేస్తే ఈ బిర్జి ఆగుతుందా? తొందరగా ఒక 6 నెలలు సంవత్సరం వరకే కూలిపోతుందా? ప్రజలు ఎంత నష్టం ఇది. ఇది కూడా బేసు కూడా కరెక్ట్ లేదు సార్. బోర్లు వేసుకుంటే ఇవి మొత్తం పునాది మొత్తం కొనేలా పోలే, కేవలం రాళ్లకు ఓళ్ళు వేసి ఈ సలాకను ఈ అంత లోతుకు పోయేది ఆ కంపెనీ డ్రిల్ వేసుకుంటా బండలకు డ్రిల్ వేసి అంటే ఇది చూడండి. ఈ పునాదులు తీసి 6 నెలల అవతలని 6 నెలల క్రితమే తీసిండ్రు సార్. అట్లా తీసింది తీసి 8-9 నెలలే అప్పటి నుంచి ఇంక పట్టించుకోలేరు. డబ్బులు తెంగిపోదాం, వాళ్ళు ఎటన్నా పోనీగా ఏమైనా రిపేరింగ్ చేసిపోదాం. అంటే ఇప్పటి పని బెస్టా అప్పటి పని బెస్టా? అప్పటి బెస్ట్. ఏగో నేను అంటున్నా, నేను 20 ఏళ్ళ పిల్లగాని అప్పుడు కట్టిన బిర్జి 5 ఏళ్ళకు 5 రూపాయలకు కూలే, 5 రూపాయల కూలి అప్పుడు పని చేస్తే అప్పుడు కట్టిన బిర్జి చెక్కు చెదరకుండా ఇప్పుడు 30-40 సంవత్సరాలు చెక్కు చెదరలేదు. వాగు ఎంత వచ్చినా గానీ 2 రోజులు డిస్టర్బెన్స్ అవుతుండే మాకు. తక్కువ ఉంది. పోయిన సార్ అయితే చెట్ల కాడికి అట్లా పోయింది. ఇక అది అంత గట్టి అప్పుడు కష్టపడి ఇప్పుడు 8 mm చిన్న సలాగా పెట్టిన అంటున్నారు. ఇప్పుడు ఉంటుందా మరి ఇది ఊడిపోతుందా? అది ఉండదు సార్. ఎన్ని రోజులు ఉన్నా ఒక సంవత్సరం కూడా ఆగలేదు. ఇటువంటి దొడ్డు సలగా వేసి లోతుల కడితే ఉంటది సార్. 25 mm వేసి కట్టిన స్లాబ్ పోసిన సలాక ఇప్పుడు వాళ్ళు ఒక పిల్లర్ కు ఒక బీమ్ గురించి 8 mm వేసి పిల్లర్ పోస్తున్నారు. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? సార్ హై లెవెల్ బ్రిడ్జ్ అయితే కట్టని, లేకపోతే బ్రిడ్జ్ కూడా అవసరం లేదు. వచ్చినప్పుడు ఉత్తగా ఉన్నప్పుడు అలా పోదాం. ఆ పైపులు కూడా తీసేయండి. వెనకట మా ముత్తాతలు నడవలేదా, మేము నడవలేదా? ఇది కట్టి ఎందుకు అది డబ్బులు దెంగిపోతామనే. ఎందుకంటే నింగనపేట అక్కడ సిద్దిపేట వరకు, అక్కడ మన బీపేట రామంపేట అక్కడక్కడ పోయేదానికి బస్సులకు బిర్జి కట్టినాం అని పేరు కాదు కట్టుడు.